ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు, సగం మంది వెళ్ళిపోయారు. వాళ్ళ ఆలోచన అంతా మీటింగ్ అయింది, మా పని అయిపోయింది అంటే మన ఆలోచన విధానం నేను తప్పుపడుతున్నా, మిమ్మల్ని కాదు, అదే ఇక్కడున్న వాళ్ళంతా ఉన్నారు, వీళ్ళకు ఓపిక ఉంది, బంగారు కుటుంబాలకు ఓపిక లేదు, మార్గదర్శకులకు ఓపిక ఉంది అంటే వాళ్ళు నేర్చుకున్నారు. అది నేర్పాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే నేను పట్టుదలగా ఉన్నా. ఇట్టి పరిస్థితుల్లో వారి జీవితాల్లో వెలుగులు తెస్తా. ఈ వ్యాఖ్యలు చూశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు దళిత బలహీన వర్గాల నుంచి ఆదివారం నిర్వహించిన P4 సభలో మాట్లాడిన దారుణమైన మాటలవి. దళితులు, బడుగు బలహీన వర్గాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో మళ్లీ నోరు పారేసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో సాధారణంగా అందరూ ఏప్రిల్ 1న ఫూల్స్ డే చేసుకుంటారు. సీఎం చంద్రబాబు మాత్రం అడ్వాన్స్గా తెలుగు సంవత్సరాది ఉగాది రోజు ఫూల్స్ చేశారు. సరిగ్గా ఏడాది క్రితం 2.66 లక్షల మంది వాలంటీర్లను వంచిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ప్రజలందరినీ మభ్యపుచ్చేందుకు సిద్ధమయ్యారు. రాజకీయాల్లో తన డైవర్షన్ పాలిటిక్స్ని సంక్షేమ కార్యక్రమాలకు వర్తింపజేస్తున్నారు. నిజంగానే పేదరికాన్ని రూపుమాపాలంటే తాను హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను చంద్రబాబు అమలు చేయాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.